सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. మనకి కెరీర్ గైడెన్స్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి మన పాఠశాలలో. వీటిని చక్కగా మన కోనసీమ డిస్ట్రిక్ట్లో మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి మహేష్ కుమార్ గారు అలాగే మన డిఓ సారు ప్రత్యేకంగా మన జిల్లాలోనే ఏర్పాటు చేశారు, ఏ జిల్లాలోనూ లేదు. మరి వీటిని ఈ గైడెన్స్ని మీరందరూ కూడా బాగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో మాకు ఇటువంటి గైడెన్స్ ఎవరు ఇచ్చేవారు కాదు. వరుసగా ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యామంటే ఒకటో తరగతిలో జాయిన్ అయ్యేవాళ్ళం, తర్వాత సెకండ్ థర్డ్ అలా 10th వరకు వెళ్ళిపోయాం. 10th తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడం అంటే తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి, దేనివల్ల ఏది ఉపయోగం ఉంటుంది అన్నది మాకు తెలిసేది కాదు. కానీ ప్రజెంట్ మీకు 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్లోనే మీకు ఈ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు 10th తర్వాత నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. మీకు ఏది ఇష్టమైతే ఆటి వెంపుకు మీరు వెళ్ళొచ్చు. అలాగే ఇంటర్మీడియట్ తర్వాత బోర్డెన్ కోర్సులు ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇప్పటి నుంచే మీకు అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మీరు అవగాహన కల్పించుకుంటే కనుక మరి మీ ఆశలకు తగ్గట్టుగా అంటే మీకు ఏది ఇంట్రెస్టో ఆ వెంపు మీరు చక్కగా వెళ్ళొచ్చు. అందరికీ అన్నీ ఇంట్రెస్ట్ ఉండదు కదా. కొంతవెంపు ఇంజనీరింగ్ వెంపు వెళ్ళొచ్చు, కొంతమంది డాక్టర్ వెళ్ళొచ్చు, కొంతమంది వ్యవసాయం చేయొచ్చు. ఎవరు ఏది తక్కువ కాదు. కానీ మనం ఏది ఎంచుకుంటున్నామో దాంట్లో మనం మంచి స్కిల్ సంపాదించుకోవాలి. మీ తల్లిదండ్రులు చక్కగా పాఠశాలకు పంపిస్తున్నారు రకరకాల ఆశలతోటి. మా అబ్బాయి భవిష్యత్తు బాగుండాలి, వాడు మంచి పొజిషన్కి వెళ్ళాలి, మేము చాలా కష్టపడుతున్నాం, మా పిల్లలు కష్టపడకూడదు, మంచి పొజిషన్లో ఉన్నని వాళ్ళు ఆశిస్తున్నారు. మరి వాళ్ళ ఆశలు తగ్గట్టుగా మీరు కూడా చక్కగా చదువుకోవాలి. అందుకు తగ్గ గైడెన్స్ అనేది మన టీచర్స్ ఇస్తారు. చక్కటి గైడెన్స్ అందరు టీచర్లు ఉన్నారు, అందరూ కూడా మంచి గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ని మీరు తీసుకుని అలాగే ఈ కెరీర్ గైడెన్స్ ద్వారా మీకు ఆల్రెడీ ట్రీ ద్వారా మీకు ఎటువైపు వెళ్తే ఏ ఏ మార్గాల ద్వారా మీరు వెళ్ళొచ్చు, ఏ ప్రొఫెషన్ని ఎంచుకోవచ్చు. ఎంపీసీ తీసుకుంటే ఎటువైపు వెళ్ళొచ్చు, బైపీసీ తీసుకుంటే ఎటు వెళ్ళొచ్చు, అలాగే సిఈసీ తీసుకుంటే ఎటు వెళ్ళొచ్చు, హెచ్ఈసీ తీసుకుంటే ఏం వెళ్ళొచ్చు అనేది మనకి ట్రీ ద్వారా మనకి చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనకి అలాగే మనకి కెరీర్ గైడెన్స్కి మీకు ఒక టీచర్ అంటే మన సత్యప్రకాష్ మాస్టర్ని మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సార్ ట్రైనింగ్ అయ్యి రావడం జరిగింది. ప్రతిరోజు మీకు చక్కగా క్లాసులు చెప్తున్నారు, మంచి గైడెన్స్ ఇస్తున్నారు, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ గైడెన్స్ని మీరు అందరూ ఉపయోగించుకుని భవిష్యత్తులో మీరు అందరూ కూడా మంచి ఉన్నత స్థితికి చేరాలని నేను ఆశిస్తున్నాను. మీ తల్లిదండ్రుల కళలని సాకారం చేసుకోండి, మీ కళలను సాకారం చేసుకోండి. అలాగే ఉపాధ్యాయుల యొక్క సేవల్ని మీరందరూ కూడా వినియోగించుకుని చక్కగా మంచి భవిష్యత్తుకి ఇప్పటి నుంచే పునాదులు వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇనుము వంటి దృఢమైన సంకల్పాలు కలిగినటువంటి వారు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఎటువంటి ఉత్తమమైనటువంటి వృత్తుల్లో మీరు చేరుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా సాధించడానికి అనుకూలతలు, బుద్ధి, శక్తి కలిగినటువంటి వారు మా ప్రియాతి ప్రియమైన విద్యార్థులందరికీ శుభ ఆశీస్సులు. మీ ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా మీ తల్లిదండ్రులకి మీరు ముద్దు పెట్టలే,
అలాగే మాకు బిడ్డల వంటి వారు. మీ తల్లిదండ్రులు ఎలాగైతే మీకు ఉత్తమమైనటువంటి జీవితాన్ని అందించాలని కోరుకుంటారో మేము కూడా అలాగే మీ తల్లిదండ్రుల వలె మీరు గొప్ప భవిష్యత్తు కలిగి ఉండాలని మేము ఆశిస్తూ ఉంటాం. నిరంతరం మేము కోరుకునే కోరికలు కూడా అవే. దీని గురించి మీకు మన యొక్క జిల్లా కలెక్టర్ గారు అలాగే డిఈఓ గారు మీకోసం మీ భవిష్యత్తుని గొప్పగా నిర్మించడం కోసం కెరీర్ గైడెన్స్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కెరీర్ గైడెన్స్ ద్వారా మీకు ఎటువంటి వృత్తిని మీరు ఎంచుకొని దాన్ని సాధించాలని కోరుకుంటున్నారో అటువంటి వృత్తిని మీరు సాధించడానికి ఏమి చదవాలి, ఎటువంటి ఫోకస్ మీకు ఉండాలి, మీ విద్యాభ్యాసం ఎటువైపు నడవాలి, ఈ విషయాల్ని తెలియచేసేటువంటి ఇదే కెరీర్ గైడెన్స్. మన పొలిటికల్ లీడర్స్ అయినటువంటి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం వాళ్ళ యొక్క కోరికల్లో ముఖ్యమైన కోరిక ఏమిటో తెలుసా? ప్రభుత్వ బడుల్లో ఉండేటువంటి విద్యార్థులు ఉత్తమమైనటువంటి గొప్ప శిఖరాలకి అధిరోహించాలని, గొప్ప జీవితాన్ని అనుభవించాలని వాళ్ళు నిరంతరం కోరుకుంటూ ఉంటారు, తపన పడుతూ ఉంటారు. సో కాబట్టి మై స్టూడెంట్స్, నా యొక్క ప్రియమైన విద్యార్థులారా, మీరందరూ కూడా భవిష్యత్తులో ఉత్తమమైనటువంటి వృత్తుల్ని, మీకు నచ్చిన వృత్తిని ఎంచుకొని దాన్ని సాధించబోతున్నారని నేను నమ్ముతున్నాను. ఓకే, మీరంతా ఇటువంటి వృత్తుల్ని సాధించాలని నిర్ణయించుకున్నారు కదా. సో దీనికి సంబంధించి మన హెచ్ఎం మేడం అండ్ టీం మేమందరం కూడా మీకు విజ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సో మీరు కంటున్నటువంటి కళల్ని సాధించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన, సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా, విలువలతో నీ బతికే బతుకును అందిస్తదిరా నిండుగా. క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మరు నిత్యం.
వేరో సైనికుడై సాగర కాలం నేనేస్తం ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీకను నిత్యం కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము खोलो दरवाजे पर्दे करो किनारे खूटे से बंदी है हवा में लिख के छुड़ाओ सारे आ जाओ पतंग लेके अपने ही रंग लेके आसमां का शामे आना आज हमें है सजाना क्यों इस कदर हैरान तू मौसम का है मेहमान तू ओ दुनिया सजी तेरे लिए खुद को जरा पहचान तू